యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ వందనాలండి. సర్వకృపానిధియగు దేవుడి కృప చొప్పున ఆశీర్వాద సువార్త స్వస్థత సభలు అని చెప్పి 15-16 తారీఖులలో చింతలపూడిలో ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి అన్యజనులు సువార్తను విన్నారు. దేవుని వాక్యము వారిలో క్రియ చేయటం ప్రారంభించింది. దేవుని ఆదేశానుసారంగా 25, 26, 27, 28 తారీఖులలో ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం ప్రాంతంలో ఆశీర్వాద సువార్త స్వస్థత సభలను నిర్వహించడం జరిగింది. మరియు 25వ తారీఖు ఉదయకాలంలో ప్రత్యేకముగా సేవకుల ఆత్మీయ సదస్సు నిర్వహించి ఉన్నాం. ప్రభు తన విశేషమైన కృప చొప్పున ప్రతి కార్యక్రమాన్ని విజయవంతము చేస్తూ ఆయనే అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉన్నారు. దీనంతటికి కారణం మీరందరూ చేస్తున్న ప్రార్థన అని నేను విశ్వసిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇదే విధముగా భవిష్యత్తులో మీ ప్రార్థన మరియు సహకారాలను కోరుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సంచరించడం, అనేకులను దర్శించడం, ప్రజల హృదయాల్లో గొప్ప కార్యం జరగటం, ఇవన్నీ మేమందరం చూచాం. మీకు సాక్ష్యార్థమై కొన్ని సాక్ష్యాలను కూడా మేము మీ ముందు నిలబెట్టి వారి సాక్ష్యాలను తీసుకుంటాం. దయచేసి మా కొరకు, మా గ్రేస్ ప్రేయర్ టీం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మా గ్రేస్ ప్రేయర్ టీంలో ఎక్కువ మంది చిన్నపిల్లలు. వారు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు వారి ప్రార్థనను ఆలకించి అనేక అద్భుతాలు చేయటం మేము చూసాం. తర్వాత కొద్దిమంది పాస్టర్లు, కొంతమంది యూత్ కలిసి ఈ విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడి కృపను బట్టి గ్రేస్ గాస్పల్ మిషన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఆ వీడియోస్ని షేర్ చేయండి. తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. వస్తుందో
పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఎండిన ఎముకలలో జీవాన్ని నింపిన పరిశుద్ధాత్మదేవా, ఎండిన ఎడారిలో ప్రవాహ జలములను ప్రవహింపచేసే దేవా, జీవ జలముల ఊటవైన తండ్రి, ఈ రాత్రి ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిపై జీవజలములను ప్రవహింపచేయండి ప్రభువా. యేసయ్యా, ప్రభువా, ఎండిన పరిస్థితులలో ఆర్థికంగా అప్పుల పాలై కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక ప్రభువా వేదన పాలవుతున్నా ఎండిన ఎముకల మధ్యలోకి జీవాన్ని ప్రవహింపచేసిన దేవా, కుటుంబాలలోకి మీ జీవ జలములను ప్రవహింపచేయండి యేసయ్యా, మీ జీవ జలములను ప్రవహింపచేయండి యేసయ్యా. ప్రతి కుటుంబం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆర్థిక సమస్యల, అప్పుల బాధలలో ఎండిపోయిన పరిస్థితులు నాయనా మీరు ఆజ్ఞాపించండి, జీవాన్ని, మీ జీవాన్ని ఆజ్ఞాపించండి ప్రభువా. హోలీ స్పిరిట్, వ్యాధుల బాధపడి సంపాదనంతా డాక్టర్లకు, మందులకు పెడుతూ కృంగి కృషించిపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నవారిని దర్శించి కృంగిన వారిని లేవనెత్తువాడవు నీవే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు నీవే, సొమ్మసిల్లిన వారిని బలపరుచువాడవు నీవే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడవు నీవే ప్రభువా. మరణ పడకలో ఉన్న వారిని పైకి లేవనెత్తువాడవు నీవే ప్రభువా. మీ గాయపడిన హస్తాలతో తాకండి యేసయ్యా, మీ గాయపడిన హస్తాలతో తాకండి యేసయ్యా. ఇప్పుడే ప్రతి విధమైన బలహీనపరచు ఆత్మ యేసు నామములో కట్టి బంధిస్తున్నాం. యేసు నామములో కిడ్నీ వ్యాధులు తొలగిపోవునుగా. యేసు నామములో కిడ్నీలలో పరిశుద్ధాత్మ యొక్క జీవం ఇప్పుడే ప్రవహించునుగాక ప్రభువా. నీకు స్తోత్రం. గుండె జబ్బుతో ఉన్న వారిని లేవనెత్తండి, బాగు చేయండి. గుండె చెదరిన వారిని బాగు చేయగలిగిన దేవుడవు నీవే ప్రభువా. స్వస్థపరచండి యేసయ్యా, స్వస్థపరచండి యేసయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడా, నీవు పొందిన దెబ్బల వలన మేము స్వస్థత నొందుచున్నాము. పరిశుద్ధాత్మదేవా, గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని ఇప్పుడే తాకండి, బాగు చేయండి, స్వస్థపరచండి. మీ జీవాన్ని వారి హృదయంలోకి ప్రవహింపచేయండి ప్రభువా. వారి కుటుంబాలను ఆదరించండి యేసయ్యా, వారి కుటుంబాలను ఆదరించండి యేసయ్యా. వారి కుటుంబాలలో
శాంతి సంతోషము పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నింపండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభువా, కీళ్ళ జబ్బులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి యేసయ్యా. వారి ఎముకలను ముట్టండి నాయన, నరములను ముట్టండి ప్రభువా. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి దేవా. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ దేవా, మీ ప్రభావము ఇప్పుడే వారిని తాకునుగాక. యేసు నామములో ప్రభువా, అద్భుత కార్యాలు చేయండి నాయన, అద్భుత కార్యాలు చేయండి ప్రభువా. మిరకిల్స్ విడుదల అవ్వాలి నాయన. యేసు నామములో మిరకిల్స్ విడుదల అవ్వాలి ప్రభువా. ఎండిన పరిస్థితులలో ఉన్నాం నాయన, ఫలింపచేయండి. జీవ జలములను ప్రవహింపచేయమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆదరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. ప్రైజ్ అల్లాహ్. ధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా, ధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా. పరలోక గగన భువనాల నీలేటి రారాజువు నీవేగా, పరలోక గగన భువనాల నీలేటి రారాజువు నీవేగా, రారాజువు నీవేగా, రాఘవు నీవేగా. ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, చప్పట్లు కొడదాం.
పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా. నా పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా. ఇలలోన ఇలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింపును నేనయ్యా. ఇలలోన ఇలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింపును నేనయ్యా. ప్రకటింపును నేనయ్యా. ప్రకటించేద యేసయ్యా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యులతో కలిసి ఎప్పుడు వాకింగ్ చేస్తూ నడుస్తూ ఉంటారు. చుట్టూ ఎవరుంటారంటే ఆయన శిష్యులు ఉంటారు. రెండవదిగా ఆయన దగ్గర స్వస్థత పొందిన వారు ఉంటారు. మూడవదిగా రొట్టెల కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. నాలుగవదిగా విడుదల కోరుకొని ఆయన వెంబడించేవారు ఉంటారు. మొత్తం మీద గుంపులు గుంపులు ఉంటారు. యేసయ్య ఉంటే చుట్టూ మనుషులు ఉన్నారు అనుకోండి, అయ్యా యేసయ్య దగ్గర పోయి మాట్లాడటానికి అయిద్దా? అవదు. ఈ దినాలలో పెద్ద దైవ సేవకులు అని చెప్పేవాళ్ళు వస్తే పాస్టర్ గారు పోయి మాట్లాడటానికి కూడా సందు దొరకదు, అపాయింట్మెంట్ దొరకదు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజానికాన్ని బట్టి, అందరిని బట్టి దేవుని స్తోత్రం. మరి యేసయ్య అయితే ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి పోరాడుతుంది. జనాలందరూ ఏమో అడ్డొస్తున్నారు. ఎందుకు యేసయ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటుందంటే ఒక భయంకరమైన వ్యాధితో పీడింపబడతా ఉంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో టెస్ట్లు చేశారు, స్కానింగ్లు చేశారు, స్పెషలిస్టులు అయిపోయారు, సూపర్ స్పెషలిస్టులు అయిపోయారు. అందరూ ఇచ్చిన మందులు వాడి వాడి ఆమె ఇంకా బలహీనమైపోయింది.
ఆస్తులన్నీ అమ్ముకున్న వ్యాధి స్వస్థత రాలేదు. చివరి ప్రయత్నంగా యేసయ్యే దిక్కు అన్నట్లుగా ఆయన దగ్గరకు వస్తుంది. చాలా మంది అండి యేసయ్య స్వస్థపరుస్తాడు అని గొంతు చించుకొని అరిచినా పట్టించుకోరు. అన్ని బాగున్నప్పుడు నీ దురలవాట్ల నుండి యేసయ్య విడిపిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న శాపము నుండి యేసు విడిపిస్తాడని ఎంత ప్రయత్నం చేసి ప్రకటించినా పట్టించుకోరు. కానీ ఒక రోజు వస్తుంది, ఏంటంటే ఇల్లు వాకిల్లు అమ్ముకునే రోజు. ఈ శ్రమలు తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక, ఎవరు సహాయం చేసేవారు లేక, కఠినమైన పరిస్థితులు అప్పుడు గుర్తొస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఎండిపోయిన తర్వాత గుర్తొస్తాడు. ఈమె పరిస్థితి ఎండిపోయింది. ప్రభు ముందుకు వెళ్ళడానికి కూడా మొహం సరిపోవట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు సేవకులను తిట్టిపోసింది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వస్తుంది? రాలేదు కదా. అందుకని ఎదురుపడలేక మోకాళ్ళ మీద పాక్కుంటూ మనుషుల కాళ్ళ మధ్యలో నుండి వెళ్తుంటే మనుషుల కాళ్ళు తగలవా కాళ్ళు తగులుతున్నా తంతన్నా అలా దేక్కుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకున్నా నేను స్వస్థపడతాను అని విశ్వాసం వచ్చింది. ఎప్పుడో తెలుసా? అన్ని బాగున్నప్పుడు అహంకార హృదయంతో, కఠినమైన హృదయంతో, ధన గర్వంతో అందరినీ ద్వేషించి దూషించిన మనిషి ఈరోజు చివరికి గతిలేని పరిస్థితుల మధ్యలో యేసయ్య దగ్గరికే వస్తుంది. ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నా దగ్గరకు వచ్చేవారిని నేనెంత మాత్రము త్రోసివేయను. ఎంత మంచి దేవుడండి! ఎంతమంది బైబిళ్ళు తగలబెట్టారు, ఎంతమంది యేసయ్య సేవకులను రాళ్లతో కొట్టారు. వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చినా వాళ్ళని కూడా యేసయ్య త్రోసివేయట్లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. అందరు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా! ఆయన ప్రేమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు. ఆమె వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును పట్టుకుంది. వెంటనే యేసయ్యలో ఉండే స్వస్థపరిచే ప్రభావము ఆమెలోకి ప్రవేశించింది. పరిశుద్ధాత్మ ప్రభావము ఆమెలోకి ప్రవేశించగానే ఆమె వ్యాధి తొలగిపోయింది. శరీరంలోకి స్వస్థత వచ్చింది. దైవపు శక్తులు ఆమెను విడిచిపోయాయి. మీకు తెలుసా? దయ్యాలు రోగాలు తెస్తాయి. దయ్యాలు ఒక మనిషి శరీరంలోకి వస్తే వాడు 24 గంటలు తాగుతానే ఉంటాడు. తాగుబోతు దయ్యాలు పట్టినాయి అతన్ని. వాటి నుండి విడుదల కావాలంటే యేసయ్య మందిరంలోకి రావాలి. చూడండి, మనం మంచినీరు కావాలంటే మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకని? శుద్ధి చేయబడిన నీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని. గత కాలంలో మంచినీరు బావి అని ఒకటి ఉండేది ఊరు మొత్తంలో. అన్ని బావుల్లో నీరు త్రాగటానికి వీలు పడక ఎక్కడ మంచినీటి బావి ఉందో అక్కడకు వెళ్ళి ఆ నీరు తోడుకొని తెచ్చుకొని త్రాగుతారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటుంది కాబట్టి. శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో ఆత్మకు ఆరోగ్యం అంత అవసరం. నిన్ను పట్టిన దయ్యం
త్రాగుడికి బానిసను చేస్తే నీకేం కావాలంటే ఆ దయ్యాన్ని పారద్రోలగలిగే శక్తి ఉన్న పరిశుద్ధాత్మ ప్రవాహాలు కావాలి. ఒకసారి అల్లు చెప్పండి, నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? నీ శరీరంలో ఉన్న రోగాన్ని వెళ్ళగొట్టడానికి ఆ రోగాన్ని మించిన శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలి, నీ శరీరంలోకి ప్రవేశించాలి. ఒకసారి అల్లు చెప్పండి. అది ఎక్కడ జరుగుద్దో అక్కడికి నువ్వు వెళ్తే ఆ బావిలోని ఊటలు నీవు త్రాగితే జీవ జలముల ఊట అయిన యేసు నీ శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు అవసరమైన జీవ జలాలను అనుగ్రహిస్తాడు. మంచినీళ్ళ బావిని వెతుక్కొని అంత దూరం వెళ్ళి కావడి వేసుకొని మోసుకొని నీళ్లు తెచ్చుకొని శరీరానికి ఆరోగ్యం కోసం ఇంత తపన పడితే నీ శరీరంలో ఉన్న బంధకాలు తెగిపోవాలి. నిన్ను బట్టిన దయ్యం, త్రాగుబోతు దయ్యం వదిలిపెట్టిపోవాలి. నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రత శక్తి వెళ్ళిపోవాలంటే నువ్వెక్కడ జీవ జలాలు ప్రవహిస్తున్నాయో ఆ మందిరంలో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధిస్తే నీకు జీవ జలముల ఊట అయిన యేసయ్య నీ శరీరంలోకి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ప్రవహింపచేసి విడుదల ఇస్తాడు, బంధకాలను తెంచివేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కుటుంబంలో శాంతి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానిని స్వీకరించగలిగిన వారు స్వీకరించదరుగాక. ఆమేన్. ఈ స్త్రీ ఆరోగ్యం కోసం ఎక్కడికెక్కడికో తిరిగింది. ఎక్కడికి తిరిగినా వ్యాధి ఎక్కువైంది, దయ్యపు శక్తుల ప్రభావాలు ఎక్కువైపోయాయి, దరిద్రం పట్టింది, ఉన్న ఇల్లు ఆస్తులన్నీ అమ్ముకుంది. కానీ జీవము కలిగిన దేవుడి దగ్గరకు వెళ్ళాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో సగం వ్యాధి తగ్గిపోయింది, హృదయంలో ధైర్యం వచ్చింది, ప్రభు చెంతకు వెళ్తుంది. వస్త్రపు చెంగుని ఇట్లా ముట్టుకున్న వెంటనే యేసయ్యలో ఉన్న స్వస్థత శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావం ఆమె శరీరంలోకి రావటం ఏంటి, ఆమె శరీరాన్ని పట్టిన దయ్యపు శక్తులు వెళ్ళిపోవడం ఏంటి, సంపూర్ణమైన స్వస్థతను పొందింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని పీడించే శక్తి ఏదో నువ్వు గుర్తెరిగితే అది దరిద్రతను కలగజేసే శక్తి అనుకో. నువ్వు ఉదయం నుండి రాత్రి 10 దాకా ఎంత పని చేసినా రూపాయి మిగలదు. నాకు ఈ మధ్య ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. మందిరానికి వెళ్తాడు కానీ ఉదయం నుండి రాత్రి వరకు పని అంటాడు. మొన్న కలిస్తే ఏం సంపాదించామంటే అంతా లాస్ అయిపోయాను. దేవుణ్ణి ఆరాధించాల్సిన నీవు, జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ఆయన జీవ జలాలు త్రాగవలసిన నీవు ఇలాగు చేస్తే మరి వస్తది ఆదాయం? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఐశ్వర్యాన్ని. 24 గంటలు పని చేయాల్సిన పని లేదు. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయంలో ప్రభువుని ఆరాధించి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన దగ్గర నుంచి వస్తున్న జీవ జలములను అనుభవించి 1 గంట పని చేయి, నీకు ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చే దేవుడు నేను ఆరాధిస్తున్న యేసయ్య. జీవ జలముల ఊటన యేసయ్య నీ దరిద్రాన్ని తొలగిస్తాడు, నీ వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీ బంధకాల నుండి విడుదల కలుగ చేస్తాడు. ఆయన వస్త్రపు చెంగులోనే శక్తి ఉంటే ఆయన గాయపడిన హస్తంతో నిన్ను తాకినప్పుడు ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో కదా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. జీవజలముల ఊట అయిన దేవుడు మీలోకి జీవజలాన్ని ప్రవహింప చేయబోతున్న సమయం ఇది.
ప్రతి బంధకము నుండి విడుదల చేస్తున్న సమయం ఇది. సాతాను బంధకాలు తెగిపోతున్న సమయం ఇది. ఒకసారి అందరం ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకొని. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభువా, నీ వస్త్రపు చెంగును తాకిన రక్తస్రావము కలిగిన స్త్రీలో ఉన్న దయ్యపు శక్తులు పారిపోయాయి. నీ ప్రభావము ఆమెను స్వస్థపరిచింది. పరిశుద్ధాత్మదేవా, ఇక్కడ కూడి ఉన్న వారిలోకి నీ ప్రభావమును పంపించండి. ప్రోగ్రామును చూస్తున్న వారిలోకి యేసు నామములో ఇప్పుడే ప్రభావము వారిని తాకునుగాక. ప్రభువా, నీ ప్రభావము వారికి స్వస్థతను అనుగ్రహించునుగాక. యేసయ్యా, ప్రతి బంధకం యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి దురాత్మ యేసు నామములో వెళ్ళగొట్టుచున్నాను, కట్టి బంధిస్తున్నాను. ప్రభువా, రోగాలను తెచ్చే శక్తులు, దరిద్రతను తెచ్చే శక్తి, హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. విడుదల కలుగచ్చి ఇక్కడ కూడిన బిడ్డలందరినీ తాకండి యేసయ్యా. వారి హృదయాలలో కార్యం చేయండి ప్రభువా. కఠినమైన వారి హృదయాలను మెత్తటి మాంసపు హృదయముగా మార్చండి ప్రభువా. దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్థిరమైనవి నీ
బాధల నుండి బ్రతికించుటకు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల నుండి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనున్నాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనున్నాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీ కృపయంత విలువైనది పింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా చెరలో ఉన్న మనల్ని నా ప్రియ సహోదరి ఈరోజు నీవే బంధకాల్లో ఉన్నావు ఏ విషయంలో బంధించబడి ఉన్నావు నేను వినిపించడానికి సిద్ధ మనసుడై ఉన్నాడు నా యేసయ్య. ఆర్థిక సమస్యలతో బంధించబడ్డావా కుటుంబ సమస్యలతో బంధించబడ్డావా నా ప్రియ సహోదరి ఆయన నీ వైపు చూస్తున్నాడు నిన్ను వినిపించడానికి నిన్ను బలపరచడానికి ధరయందు నీ నుండి తెరయందు పడి ఉండ పరమందు చూచితివే ఎన్నే పరమందు చేర్చితివే ధరయందు నీ నుండి తెరయందు పడి ఉండ పరమందు చూచితివే నన్నే పరమందు చేర్చితివే కరుణకు కరుణను ఒసగితివే కరుణకు కరుణను ఒసగితివే యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది నీ కృపరాని తేజస్సులోని వసించువాడవైనా మా సమీపమునకు నీ వచ్చినావు మా వర్ణించతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు మా వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది పాడదా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది నీ కృపయంత విలువైనది యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకే వరు లేరు సూర్యులు మనకే వరు లేరు రాజులు మనకే వరు లేరు సూర్యులు మనకే వరు లేరు దేవుడు మనకిగా దయమేనా
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకేలా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకేలా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని బిడ్డలారా, సర్వకృపానిధియగు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎండిన నేలపై ప్రవాహ జలములను ప్రవహింపచేసే దేవుడు, అరణ్యములో త్రోవను కలుగ చేసే దేవుడు మన దేవుడు. సమాధిలో కుళ్ళిపోయిన శవంతో మాట్లాడినప్పుడు ఆయన వాక్కులోని జీవం శవంలోకి ప్రవేశించింది, శవానికి చలనం వచ్చింది. ఆయన వాక్కులో జీవముంది, ఆయన వాక్కులో స్వస్థత ఉంది, ఆయన వాక్కులో సర్వశక్తి ఉంది. సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు నిమ్మలమైపోయింది, ప్రకృతికి ఆజ్ఞాపించినప్పుడు సమాధాన పడిపోయింది. ఈ రాత్రి ఆయన తన వాక్కును పంపి నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. సర్వశక్తివంతుడైన దేవుడు నీ యొద్దకు వచ్చి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఒకసారి ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుటుంబ పోషణ కొరకు ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉన్నాయి. చివరిగా ధైర్యం చేసి ఇల్లు తాకట్టు పెట్టి అప్పులు చేసి మొత్తం మీద ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏం వ్యాపారం అంటే ఉప్పు వ్యాపారం. అది వేసవి కాలం. సముద్రపు ఒడ్డున ఉప్పును తయారు చేశాడు. కష్టపడ్డాడు 3 నెలలు. కావలసినంత ఉప్పు తయారైంది. డీలర్షిప్స్ కూడా తీసుకొని ఆ ఉప్పుని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. రేపు ఉప్పుని లోడ్ చేస్తారు. అది వేసవి కాలం. ఎవ్వరు ఊహించని విధముగా ఆ రాత్రి భయంకరమైన తుఫాను చెలరేగింది. తయారు చేసిన ఉప్పంతా తెల్లారేసరికి కరిగిపోయింది, సముద్రం పాలైపోయింది. అయితే ఏం జరిగిందంటే ఉదయాన్నే ఆ యువకుడు ఉప్పు స్టోర్ చేసిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉప్పు లేదు. అందరి దగ్గర ఉప్పు
ఎక్స్పోర్ట్ చేసినందుకు గాను అడ్వాన్సులు తీసుకున్నాడు. ఇక్కడ ఉప్పు లేదు. అందరూ వచ్చి అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇల్లు లేదు, ఈరోజు అమ్మేశాడు. అప్పుల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, రోడ్డు మీద పడ్డారు అందరూ, కుటుంబం అంతా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇతను ఒంటరిగా ఒకరోజు సాయంకాలం ఎక్కడైతే ఉప్పు తయారు చేశాడో ఆ ప్రదేశానికి వచ్చి అలా చూస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు చూసి చూసి చూసి, నా దేవుడు సర్వశక్తివంతుడు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఆయన్ని స్తుతిస్తా. భూమిని శూన్యములో విరాలాడదీసిన వాడు నా దేవుడు. సముద్రపు పొంగును అణచివేసిన వాడు నా దేవుడు. శవంలో జీవాన్ని ప్రవహింపచేసిన వాడు నా దేవుడు. నా పరిస్థితులన్నిటినీ నూతన పరుస్తాడు. నా దేవుడు సర్వశక్తివంతుడు అని పాటలు పాడుతూ ఉన్నాడు, స్తుతి పాటలు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు, భార్య వైపు వాళ్ళందరూ వచ్చారు. అరే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? He lost everything. Finally, he lost his mental peace. He may become madman. ఏమైంది ఇతనికి? సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మెంటల్ బ్యాలెన్స్ లేకుండా పోయింది అని దూరం నుండి చూస్తూ ఇతను గంతులేస్తూ దేవుని స్తుతిస్తుంటే పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చాడు. చూస్తే ఇతను ఆనందంతో పాటలు పాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అరే, వాట్ హ్యాపెండ్? ఏమైంది ఇతనికి? అతను చెప్తున్నాడు, డోంట్ వరీ, మై గాడ్ ఈజ్ లివింగ్, హీ ఈజ్ విత్ మీ. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. వాళ్ళందరూ ఇతన్ని చూసి ధైర్యాన్ని పొందారు. అందరూ వెళ్ళిపోయారు సమాధానం. శూన్యములో నుండి సృష్టిని కలగ చేసిన దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. సంవత్సరం తిరక్క ముందే ఇతని ఆర్థిక పరిస్థితి అంతా ఆశీర్వదించబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేమి కోల్పోయావు? ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చేమో, నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్ను సృష్టించిన వాడు సర్వశక్తివంతుడు, మహాధనుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ అప్పుల పాలై నిరీక్షణ లేక, ఓదార్పు లేక, ఆదరణ లేక, ఒంటరివై అందరూ చేతులు విడిచిపెడితే కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉన్నావేమో, నిన్ను పిలిచినవాడు నమ్మదగ్గవాడు. నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితులలో నిరీక్షణ కలగ చేసేవాడు నా యేసయ్య. నీ పరిస్థితులన్నిటికీ ఆయన ఆజ్ఞాపిస్తే ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. పేతురు వల వేస్తే చేపలు పడలేదు. యేసయ్య ఆజ్ఞాపించినప్పుడు సముద్రంలో ఉన్న చేపలన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చి వలలో పడ్డాయి. చేపలకు ఆయన ఆజ్ఞాపించగలడు, ప్రకృతికి ఆయన ఆజ్ఞాపించగలడు, కరెన్సీ నోట్లకు ఆయన ఆజ్ఞాపించగలడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కరెన్సీ నోట్లు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి. ఆ నోట్లకు ఆయన ఆజ్ఞాపిస్తే చాలు.
ఒకసారి క్రిస్మస్ పండగప్పుడు దినకరన్ గారని అందరికీ తెలుసు, గొప్ప దైవజనులు. వారి పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వాళ్ళం మేము. క్రిస్మస్ పండగలో బట్టలు కొనడానికి డబ్బులు లేవు. ఆయనకున్న కుటుంబంలో ఉన్న సభ్యులకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దేవదూత దైవజనుల దగ్గరకు వచ్చింది. దినకరన్ చూస్తే దేవదూత, నువ్వు అటకలో పెట్టిన పాత పెట్టె ఉంది కదా, ఒక్కసారి ఆ పాత పెట్టెను ఓపెన్ చేయని చెప్తే, ఆ పాత పెట్టెలు అన్ని చిరిగినవి, ఎందుకు పనికిరానివి పెట్టాం ట్రంక్ పెట్టెలు అంటే, కాదు వెళ్ళి చూడు. పెట్టెను తీసుకొని వచ్చి తెరిస్తే క్రొత్త నోట్ల కట్ట ఆ పెట్టెలో ఉంది. ఎవరు పెట్టారు? నోట్ల కట్టకు దేవుడు ఆజ్ఞాపించాడు ఆ పెట్టెలోకి రమ్మని. దేవునికి స్తోత్రం. సముద్రమునకు ఆజ్ఞాపించిన దేవుడు, మరణాన్ని జయించి మరణాన్ని శాసించే దేవుడు, నీ పరిస్థితులలోకి ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించగలడు. నువ్వు విశ్వసిస్తే, దేవుని వాక్కును నీవు విశ్వసిస్తే, నీ జీవితంలో అద్భుతం జరగబోతూ ఉంది. నీ జీవితంలో అద్భుతం జరగబోతూ ఉంది. నువ్వు విశ్వసిస్తే నీ పరిస్థితులలో గొప్ప మార్పును చూడబోతూ ఉన్నావు. ఆత్మహత్య ప్రయత్నాలను వదిలిపెట్టి దుఃఖమైన పరిస్థితులలో నుండి బయటికి వచ్చి ప్రతి డిప్రెషన్, సప్రెషన్, అప్రెషన్లను జయించి దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపి సజీవుడైన దేవుడి వైపు నీ కనులెత్తి ఆయన వాక్కుని నీ హృదయంలో నింపుకొని ప్రయత్నం చేయి. ఆకాశమును తన మంచి ధననిధికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీ ప్రతి ప్రయత్నం సఫలమవబోతూ ఉంది. ఆయన మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆ ద్వారాలు సాతానుగాడు సిలువేస్తే వాటిని బ్రద్దలు చేయబోతూ ఉన్నాడు యేసయ్య. నీవు స్తుతించు. సముద్రం ఒడ్డున ఉప్పుని కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, గృహాన్ని కోల్పోయి, ఆస్తులు కోల్పోయిన వ్యక్తి నిరీక్షణను కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన నమ్మదగ్గవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగ్గవాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగ్గవాడు. దానిని నెరవేర్చడానికి శక్తివంతుడు. మనుష్యుల వైపు చూస్తే నువ్వు నాటికి బాగుపడలేవు, కృంగిపోతావు. మనుషులందరూ నిన్ను కృంగదీసేవారు. ఈ లోకంలో యేసయ్య తప్ప నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు ఎవడు లేడు. నువ్వు పచ్చగా బాగుంటే నీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు, నీ ముందు గోతులు తీసేవాళ్ళు ఉంటారు. దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు, నిరంతరం నీకు సహాయం చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కృంగిన వారిని లేవనెత్తువాడు నా దేవుడు. సొమ్మసిల్లిన వారిని బలపరిచేవాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు నా దేవుడు. జీవింపచేయు ఆత్మ, ఎండిన ఎముకలలో జీవాన్ని నింపిన ఆత్మ ఇప్పుడు నిన్ను నింపబోతూ ఉంది. నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, మీ ప్రభావంతో ఇప్పుడే తాకండి వీరిని. ప్రతి ఆర్థిక సంబంధమైన బంధకం కాలిపోవాలి నీ ప్రభావంలో. ప్రభువా నీకు స్తోత్రం.
పరిస్థితులలో విజయాన్ని ఆజ్ఞాపించండి. మూయబడిన ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడును గాక. సీలు వేయబడిన ప్రతి ద్వారం పరిశుద్ధాత్మ శక్తితో బ్రద్దలైపోవును గాక. అద్భుతాలు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి జీవితాలలో అద్భుతాలు చేయండి ప్రభువా. ఆర్థికముగా ఆశీర్వదించండి, ద్వారాలు తెరవండి, ప్రమోషన్లు అనుగ్రహించండి, పని లేని వారికి పనిని అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా, నీ కృపను విస్తరింపచ్చు. ఓ లార్డ్, నీ కృపను విస్తరింపచ్చు, నీ కృపను విస్తరింపచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. విశ్వసిస్తే ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. పొందుకున్న తర్వాత నాకు ఒక మెసేజ్ పెట్టు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మార్చితివో ఏ రీతిగా నా గమ్యమును సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నే చెప్పగలనా గాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా గాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరం నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నిన్నెంతగా నీ వెరిగితివో నిన్నంతగా నే మరచితినో రక్షణకర్త భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా. కరుణ నీడలో కృపావాడలు నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలు నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా. ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. హల్లెలూయా హల్లెలూయా. కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము.
గానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఎక్కడ నీకు తెగులుందో ఆ తెగులుని నిర్మూలించి నీకు ఆ తెగులుకి మధ్యలో ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఆ తెగులు నిన్ను సమీపించలేదు. ఎందుకని? ఆయన రక్తాన్ని దాటి తెగులు నీ దగ్గరికి రాదు. ఆయన రక్తాన్ని దాటి శాపం నీ దగ్గరికి రాదు. కష్టార్జితం మిగులుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎప్పుడో తెలుసా? యేసయ్య సన్నిధిలో యథార్థ హృదయాన్ని కలిగి ఆయన ఆరాధిస్తున్నాం. అందరం స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, టైం అయిపోయింది. మరొకసారి మరలా పెడతాను ఇక్కడ మీటింగు. అప్పుడు మరి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పిన దాంట్లో కొన్ని మాటలు మీ హృదయంలో పడతాయి. ఇప్పుడు గుర్తు లేకపోయినా మీరు ఎప్పుడన్నా దేవుని తెలుసుకున్నప్పుడు ఆ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేసినప్పుడు ఈ వాక్యం మీలో ఫలిస్తుంది. ఫలించినప్పుడు ఆటోమేటిక్గా తెగుళ్ళు పోతాయి, రోగాలు పోతాయి, దరిద్రం పోతాయి, అప్పులు పోతాయి, ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. ఈ తల్లి ఇందాక 2.5 కేజీలు దశభాగం తెచ్చిచ్చిందే, ఆ తల్లి బాప్తిస్వం తీసుకొని వాళ్ళ కుటుంబం అంతటి ఆరాధిస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆయనకి మంచి ఉద్యోగం కాదు, మంచి వ్యాపారంలో అభివృద్ధి కలిగింది. సొంత వ్యాపారం పెట్టుకున్నాడు. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తా, మామూలు స్కూల్ కాదు అవి, నారాయణ కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి కదా, లక్షల ఫీజులు. అంత ఫీజులు కట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు కొని పెట్టారు, వాడికి ఒక డ్రైవర్ పెట్టారు. ఇప్పుడు పవన్ వాళ్ళ కొడుకు అనుకోండి ఉదాహరణకి, పవన్కి వెనక సీట్లో కూర్చుంటాడు దర్జాగా. పవన్ దగ్గర ఒక డ్రైవర్ ఉంటాడు టోపీ పెట్టుకొని. పవన్ సార్ రండి సార్ అంటాడు. పవన్ ఏంది స్టూడెంట్, చిన్నపిల్లలు. సార్ రండి అని డోర్ తీస్తే పవన్ బ్యాగ్ పెట్టుకొని టక్కని స్కూల్లోకి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ స్కూల్ దగ్గర 5ంటికి వస్తాడు డ్రైవర్ కారు వేసుకొని. పవన్ సార్ రండి సార్ అంటాడు. కారు ఎక్కించుకొని ఇంటికి. అంటే ఈ గౌరవం ఎందుని బట్టి వచ్చింది? డబ్బును బట్టి. అంత ఐశ్వర్యవంతులు అయ్యారు ఆ కుటుంబ సభ్యులు. ఆ సంఘంలో గొప్ప వ్యాపారవేత్త అయిపోయాడు. సంఘ పెద్దగా నిర్ణయించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. శాంసంగ్ వంటి కంపెనీ ఒకటి పెట్టాడు ఆయన. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఎప్పుడయ్యాడంటే దేవుని సన్నిధిలో హృదయాన్ని సరిచేసుకొని ప్రభు వైపు చూసినప్పుడు. అర్థమవుతుందా? అది సన్నిధికి వస్తున్నాం కానీ ఆశీర్వాదాలు పొందడం. సన్నిధికి వచ్చిన వాళ్ళు, యథార్థ హృదయంతో ప్రభుని ప్రేమించిన వాళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు మీరు ఆశీర్వదించబడాలనా? మీ బాటి పడుతుంది పవన్ సరిపోతే కొంచెం అడుగు నిమ్మకాయ యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా
కొబ్బరినా?